చెప్పలేనంత ప్రేమ. ఎపిసోడ్ 148 అంతా నటనే. చంద్రమౌళి ఫైనల్ స్టేజ్ లంగ్ క్యాన్సర్ ఉన్న పేషెంట్ లాగా కంటిన్యూస్ గా దగ్గుతూ అతని దీనస్థితిని చూపించాడు. తన తాతయ్య అవస్థ చూసి విజయ్ మనసు ముక్కలయింది. విజయ్ చంద్రమౌళి చేతిని గట్టిగా పట్టుకొని, తాతయ్య ఇంత అనారోగ్యంగా కనిపిస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు? అసలు మీరు నా తాతయ్య గురించి పట్టించుకుంటున్నారా లేదా? కనీసం డాక్టర్ను పిలవాలని కూడా మీకు తెలీదా? అంటూ విజయ్ సర్వెంట్స్ మీద అరిచాడు. చంద్రమౌళికి ఆస్తమా ఉందని, అతని లంగ్స్ చాలా వీక్ అని తెలిసి మళ్లీ జరగరానిదేదైనా జరుగుతుందేమో అన్న భయంతో సర్వెంట్స్ మీద కోపం తెచ్చుకున్నాడు విజయ్. చంద్రమౌళిని చూసుకునే సర్వెంట్స్ మాత్రం నోటి నుండి ఒక్క మాటని కూడా బయటకు రానివ్వకుండా తలలు కిందికి వేసుకుని మౌనంగా నిల్చున్నారు. ఈ ఓల్డ్ మ్యాన్ కి ఇంత సడన్ గా ఏమైందో సర్వెంట్స్ కి ఎవ్వరికీ నిజంగా తెలీదు. యూజువల్ గా అందరూ చంద్రమౌళి ఆరోగ్యాన్ని టైం టు టైం చెక్ చేస్తూ జాగ్రత్తగా ఉండేవారు. చంద్రమౌళి కూడా అతని హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఈ రోజు కూడా అతను హ్యాపీగా రోజులాగే ఫుడ్ తిన్నాడు. కొద్దిసేపు గార్డెన్లో వాకింగ్ చేసి లైట్ ఎక్సర్సైజ్ కూడా చేశాడు. కాని కనురెప్ప వాల్చేలోపే బెడ్ మీద పడుకుని అతను చాలా అనారోగ్యంగా ఫీల్ అవుతున్నట్టు చెప్పి విజయ్ను ఇంటికి పిలిపించాడు. విజయ్ ఇంటికి రాకముందు వరకు చంద్రమౌళి చాలా క్యాజువల్ గా హాల్లో కూర్చుని టీ తాగుతూ న్యూస్ పేపర్ చూశాడు. విజయ్ గేట్ వరకు వచ్చేశాడని న్యూస్ తెలియగానే అతని రూంకు వెళ్లి వీక్ గా పడుకుని సివియర్ గా దగ్గడం మొదలుపెట్టాడు. తాతయ్య అనారోగ్యం నిజంగా చాలా అన్ప్రెడిక్టబుల్. ఏ టైంలో సీరియస్ అవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. చంద్రమౌళి కోపంగా ఉన్న తన మనవడిని కామ్ చేస్తూ, విజయ్, ఏం కాదు, నేను బాగానే ఉన్నాను. హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు. నాకు ఏమైందో, నా లోపల ఏం జరుగుతుందో ఈ తాతయ్యకి తెలిసిపోయింది. ఇక నేను ఎక్కువ రోజులు అంటూ వీక్ వాయిస్ తో పూర్తిగా చెప్పేలోపే విజయ్ అతని తాతయ్య నోటి మీద చేయి పెడుతూ, తాతయ్య అలా మాట్లాడకు అంటూ సాడ్ గా అన్నాడు. చంద్రమౌళి మళ్లీ ఒకసారి దగ్గి, నాకేం కాలేదు విజయ్, జస్ట్ నా మనవడిని మిస్ అయ్యాను. ఈ మధ్య కొంచెం స్ట్రెస్ గా ఫీల్ అవ్వడం వల్ల ఆరోగ్యం దెబ్బతిన్నది. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, నిన్ను చూడగానే సగం జబ్బు పారిపోయింది అంటూ చిన్నగా నవ్వుతూ చెప్పాడు. తాతయ్య తనను మిస్ అయ్యాడని విని, ఐఎమ్ సారీ తాతయ్య, నిన్ను చూడ్డానికి రావాల్సింది నాదే తప్పు, నన్ను క్షమించు అంటూ విజయ్ కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ చెప్పాడు. విజయ్కి ఇంటికి రావడం ఇష్టం లేదని కాదు, కాని ఇంటికి వచ్చిన ప్రతిసారీ అందరూ అతని పెళ్లి టాపిక్ తీసుకొచ్చి అతనికి ఫోర్స్ఫుల్ గా మ్యారేజ్ చెయ్యాలని చేసే ప్రయత్నాలు విజయ్కి నచ్చలేదు. వాటిని అవాయిడ్ చేయడం కోసమే ఇంటికి రావడం మానేశాడు. చంద్రమౌళి విజయ్ చేతులను అతని చేతుల్లోకి తీసుకొని సూటిగా చూస్తూ, విజయ్, రూపను కలిసావా? ఆ అమ్మాయి చాలా మంచిది. ఈ తాతయ్యతో చెప్పు, ఆ అమ్మాయి గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అంటూ అడిగాడు. రూపని కలిసాక ఆమె గురించి ఏమని ఫీల్ అవుతున్నాడో చెప్పమని అతని తాతయ్య అడుగుతున్నాడు. కాని నిజానికి విజయ్ ఆమెను కలవడానికి కూడా వెళ్లలేదు. తాతయ్య, యాక్చువల్గా నేను అంటూ విజయ్ అతనికి రూప మీద ఎలాంటి ఫీలింగ్ లేదని, ఆమె మీద ఇష్టం కలగలేదని చెప్పడానికి ట్రై చేశాడు. కాని అప్పటికే చంద్రమౌళి అతని మనవడి మనసులో మాటను గెస్ చేసి, విజయ్, నాకు నా ఆరోగ్యం గురించి తెలుస్తుంది. నేను ఇంకెక్కువ రోజులు బ్రతకను. ఒకవేళ నా చివరి రోజు గనక వస్తే నా చివరి నిమిషాల్లో కూడా నేను ఆలోచించేది నీ గురించే అంటూ దగ్గుతూ బాధపడుతూ చెప్పాడు. తాతయ్య, ప్లీజ్ అలాంటి మాటలు మాట్లాడకు. నీకేం కాదు. నువ్వు సంతోషంగా ఇంకో 100 ఏళ్లు బ్రతుకుతావు. అలా బతకాలన్నదే నా ఆశ అని విజయ్ ధైర్యంగా చెప్పాడు. విజయ్కి అతని తాతయ్య అంటే చాలా ఇష్టం. కాని తాతయ్య హెల్త్ వల్ల ఎప్పుడూ ఏదో ఒక విధంగా కంగారు పడుతూనే ఉంటాడు. అతని తాతయ్యకి ఏం జరగకూడదు అని మనసులో కోరుకున్నాడు. అతని యాక్టింగ్ ను రియలిస్టిక్ గా చూపించడానికి
నిజంగానే అతనికి ఈ భూమి మీద కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని అందరూ నమ్మడానికి చంద్రమౌళి అతని పిల్లో కింద నుండి ఒక హ్యాండ్ కర్చీఫ్ ను తీసి చాలా వైలెంట్ గా అందులో దగ్గాడు. తరువాత ఆ కర్చీఫ్ ను ఫోల్డ్ చేసి పక్కన ఉన్న డస్ట్బిన్ లో వేశాడు. ఆ కర్చీఫ్ నిండా బ్లడ్ ఉండడం గమనించిన విజయ్ చాలా భయపడుతూ, ఓ మై గాడ్ తాతయ్య, పద మనం అర్జెంట్ గా హాస్పిటల్ కి వెళ్ళాలి. నీ ఆరోగ్యం ఇంత పాడు అయిందని నాకు తెలీదు. ఐఎమ్ సారీ అంటూ బాధగా చెప్పాడు. విజయ్ కళ్లలో నీళ్లు తిరిగాయి. లేదు, నేను బాగున్నాను. నాకు హాస్పిటల్కి వెళ్లాలని లేదు. ఒకవేళ నేను హాస్పిటల్కి వెళ్లినా కూడా వాళ్ళెవ్వరూ నా ఆరోగ్యాన్ని మెరుగుపరచలేరు అని వీక్ వాయిస్ తో చెప్పాడు చంద్రమౌళి. విజయ్ మాట్లాడేలోపు చంద్రమౌళి మళ్లీ దగ్గుతూ, ప్లీజ్ నేను చెప్పేది విను. ఇన్ని సంవత్సరాల నా జీవితంలో నాకు మిగిలింది ఒకే ఒక కోరిక. అది నీ పెళ్లి చూడడం. ఆ తరువాత చావు వచ్చినా నేను సంతోషంగా వెళ్ళిపోతాను. ఈ తాతయ్యకి నిజం చెప్పు విజయ్. ఆ అమ్మాయి గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని అడిగాడు. ముసలాయన అయినప్పటికీ చంద్రమౌళి యాక్టింగ్ చాలా స్కిల్ఫుల్ గా ఉంది. అతని యాక్టింగ్ తో మూవీ కింగ్ అయిన విజయ్ ను కూడా ట్రాప్ లో పడేశాడు. చంద్రమౌళికి ఏదో అయిందని విజయ్ ఈజీగా నమ్మేశాడు. నిజంగానే అతని తాతయ్య ఆరోగ్యం సీరియస్ గా ఉందని అనుకుని తాతయ్యను అప్సెట్ చేసే మాటలు చెప్పకూడదని డిసైడ్ అయ్యాడు. టెంపరరీగా అతన్ని కంఫర్ట్ చెయ్యాలని అనుకుని, తను బాగానే ఉంది తాతయ్య. మిస్ రూప మంచి అమ్మాయి, చాలా టాలెంటెడ్ కూడా అంటూ రెండు మాటలు చెప్పాడు. ఓ అలాగా అని చంద్రమౌళి తల ఆడించాడు. ఫైనల్ గా అతని మనవడు ట్రాప్లో పడ్డాడనుకుంటూ లోలోపల నవ్వుకున్నాడు. ఎలాగో విజయ్కి రూప మీద మంచి ఇంప్రెషన్ ఉందని వినగానే వాళ్ళిద్దరి మ్యారేజ్ ఈజీగా సెట్ అవుద్ది అనుకుంటూ సంతోషపడ్డాడు. చంద్రమౌళి ఊరికే నటించలేదు. ఈ రిజల్ట్ కోసమే ఇంత కష్టపడి యాక్టింగ్ చేసింది. ఇక మెల్లగా 2 టికెట్స్ ను బయటికి తీసి విజయ్కి ఇస్తూ, నీకు రూప మంచి అమ్మాయి, టాలెంటెడ్ అని అనిపించింది అన్నావు కదా, కాబట్టి నువ్వు ఖచ్చితంగా తన కాన్సర్ట్ కి వెళ్ళాలి. ఇదిగో టికెట్స్ అంటూ చంద్రమౌళి ఇంకా వీక్ గా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తూ ఇచ్చాడు. తాతయ్య ఇంత అవస్థలో ఉండి కూడా అతని ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాడని అనుకుంటూ విజయ్ చాలా బాధపడ్డాడు. తాతయ్యను డిప్రెస్ చేయకూడదు అన్న ఉద్దేశంతో మారు మాట్లాడకుండా టికెట్స్ ను తీసుకున్నాడు. ఎలాగో 2 టికెట్స్ ఉన్నాయి కాబట్టి పవిత్రను అతనితో పాటు రమ్మని పిలుద్దామని అనుకున్నాడు. పవిత్రతో కలిసి ఒక కాన్సర్ట్ కి వెళ్తున్న ఆలోచనకే విజయ్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఇన్ఫాక్ట్ విజయ్ ను రూప కాన్సర్ట్ కి పంపించడం కోసమే చంద్రమౌళి ఇంతసేపు నటించాడు. ముందుగానే అతని కొడుకు దామోదర్, కోడలు అహల్యతో కలిసి ఇదంతా ప్లాన్ చేశాడు. ఇక వాళ్ల ప్లాన్ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయ్యింది కాబట్టి నైట్ జరిగే కాన్సర్ట్ కి అహల్య అతని కొడుకు రూపతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడో వెళ్లి సీక్రెట్ గా గమనిస్తుంది. ఎలాగైనా ఈ పెళ్లి జరగాలన్నదే ఈ కుటుంబ సభ్యుల ఆశ. మధ్యాహ్నం శిల్పకళా వేదిక ఆడిటోరియంలో చిల్డ్రన్స్ టాలెంట్ కాంపిటీషన్ జరగనుంది. ఖుషి అప్పటికే రెడీ అయ్యి ఒక కూల్ హ్యాండ్సమ్ బాయ్ లాగా కనిపిస్తుంది. తన కాస్ట్యూమ్ ని ఇంకా చేంజ్ ఓవర్ ని చూస్తే ఖుషి నిజంగానే అబ్బాయి అని ఎవ్వరైనా నమ్ముతారు. తను అమ్మాయనే కాదు, చెర్రీ బేబీ అని కూడా ఎవ్వరూ గుర్తుపట్టలేరు. పవిత్ర, ప్రీతి ఖుషీని బ్యాక్ స్టేజ్ దగ్గర వదిలేసి ఆర్గనైజర్ దగ్గర నుండి పర్ఫార్మెన్స్ లిస్ట్ తెలుసుకున్నారు. ఖుషీ పర్ఫార్మెన్స్ నంబర్ 36, అంటే తను షో 2వ భాగంలో పర్ఫార్మ్ చేస్తుంది. కంటెస్టెంట్స్ అందరూ స్టేజ్ వెనకాల ఉన్న చిన్న చేంజింగ్ రూమ్ లో కూర్చున్నారు. పవిత్ర, ప్రీతి వారి వారి సీట్స్ లోకి వెళ్లి ఆడియన్స్ లో కలిసిపోయారు. అందరూ ప్రోగ్రాం స్టార్ట్ అవ్వడం కోసం ఎదురు చూస్తూ ఉండగా ఎగ్జాక్ట్ గా 2 గంటలకు హోస్ట్ వచ్చి ప్రోగ్రాం అఫీషియల్ గా స్టార్ట్ అయినట్టు అనౌన్స్ చేసింది. ఈ కాంటెస్ట్ ను లైవ్ లో టీవీలో చూపిస్తున్నారు. ఇంటర్నెట్ లో కూడా ఈ ప్రోగ్రాం బ్రాడ్కాస్ట్ అవుతుంది.
ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్స్ అందరూ 3 నుండి 7 సంవత్సరాల వయసు గల చిన్నవాళ్లే. డిఫరెంట్ టాలెంట్స్ ను కలిగి ఉన్న పిల్లలంతా ఈ కాంపిటీషన్లో పాల్గొన్నారు. కొందరు పాడారు, కొందరు డాన్స్ చేశారు, కొందరు పోయమ్స్ చెప్పారు. పిల్లలంతా ముద్దుగా టాలెంటెడ్ గా ఉన్నారు. మొదటి 20 మంది పిల్లల పర్ఫార్మెన్సెస్ చూసిన తరువాత ప్రీతి చాలా నర్వస్ గా ఫీల్ అయ్యి పవిత్రను పిలుస్తూ, పిల్లలంతా చాలా టాలెంటెడ్ గా ఉన్నారు, అందరూ చాలా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. చెర్రీకి నిజంగా చాలా ప్రెషర్ అనిపిస్తుంది కావచ్చు. ఒకవేళ చెర్రీ టెన్షన్ పడితే ఎలా అంటూ తనే ఎక్కువగా టెన్షన్ పడుతుంది. పవిత్ర ప్రీతిని చూసి నవ్వుతూ, ఖుషీ కన్నా నువ్వే ఎక్కువగా టెన్షన్ పడుతున్నావు అని నవ్వుతూ టీస్ చేసి ప్రీతి నుదుటి మీద పడుతున్న చెమటను తుడిచింది. అవును, ప్రీతి నిజంగానే చాలా టెన్షన్ పడుతుంది. కాని పవిత్ర మాత్రం చాలా కూల్గా ఉంది. ఆమెకి తన కూతురు మీద కాన్ఫిడెన్స్ ఉంది. ఎంతైనా ఆ చిన్నారి చాలాసార్లు కెమెరా ముందు ఎలాంటి భయం లేకుండా నిలబడి లైవ్ స్ట్రీమింగ్ చేసింది. కాబట్టి తను స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయడానికి భయపడదు అని పవిత్ర నమ్ముతుంది. ఇప్పటికే కాంపిటీషన్ సగం వరకు వచ్చేసింది. 30 మంది కన్నా ఎక్కువ పిల్లలు ఆల్రెడీ పర్ఫార్మెన్స్ ఇచ్చేశారు. ఇంకొద్దిసేపట్లోనే 36వ కంటెస్టెంట్ పర్ఫార్మెన్స్ ఉంది. కరెక్ట్గా అదే సమయానికి పవిత్ర ఫోన్ వైబ్రేట్ అయ్యింది. తన ఫోన్ తీసి చూడగానే తన సీనియర్ సంజయ్ కాల్ చేస్తున్నట్టు గమనించింది. పవిత్రకి ఖుషీ పర్ఫార్మెన్స్ మిస్ అవ్వాలని లేదు. అందుకే ఈ టైంలో కాల్ మాట్లాడడం కన్వీనియంట్ కాదని అనుకుని కాల్ కట్ చేసింది. కానీ సంజయ్ మాత్రం పవిత్రకి కాల్ చేస్తూనే ఉన్నాడు. కంటిన్యూస్ గా తన ఫోన్ వైబ్రేట్ అవుతూనే ఉంది. మరి ఇంత కంటిన్యూస్ గా చేస్తున్నాడంటే తన సీనియర్ ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడడానికి చేస్తున్నాడేమో అని అనుకుని మెల్లగా సెట్ నుండి లేచి ఆడిటోరియం బయటికి వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసి హలో అని పవిత్ర అనగానే, పవి, నీకెంత ధైర్యం, నా కాల్ని కట్ చేస్తావా అంటూ సంజయ్ అరవడం మొదలుపెట్టాడు. అది కాదు సీనియర్, నేను కాల్ ఆన్సర్ చేసే సిచ్యువేషన్లో లేను, అందుకే కట్ చేశాను. సరే, విషయమేంటి? ఎందుకింత హడావిడిగా కాల్స్ మీద కాల్స్ చేస్తున్నావు అని పవిత్ర అడిగింది. ఓకే, నేను చెప్పేది కేర్ఫుల్గా విను. నేను ఆల్రెడీ హైదరాబాద్కి వచ్చేశాను. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. సో తొందరగా వచ్చి నన్ను పికప్ చేసుకో అని సంజయ్ ఆర్డర్ వేశాడు. సంజయ్ చాలా కోపంగా గట్టిగా ఆర్డర్ వేసినట్టు చెప్పాడు. యాక్చువల్గా పవిత్ర అతని కాల్ని కట్ చేయడం సంజయ్కి నచ్చలేదు. అతని మాటలు వినగానే పవిత్ర షాక్ అయ్యి, ఏంటి, నువ్వు ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి వచ్చేశావా? హైదరాబాద్లో నువ్వేం చేస్తున్నావు అంటూ కన్ఫ్యూజ్డ్గా అడిగింది. సంజయ్ను కలవాలన్న ఆలోచనకే పవిత్రకి భయం వేసింది. కనీసం కొన్ని రోజులైనా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వవా అని మనసులో తిట్టుకుంది. ఉప్పినంత ప్రేమ ఎపిసోడ్ 149. ఇలాంటి కూతురుంటే బాగుండు. సంజయ్ హైదరాబాద్ వచ్చాడని వినగానే పవిత్ర షాక్ అయింది. ఏంటి, నువ్వు ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో ఉన్నావా? అయినా హైదరాబాద్లో నువ్వేం చేస్తున్నావు అంటూ కన్ఫ్యూజ్డ్గా అడిగింది పవిత్ర. హేయ్, ఏంటి నీ ఉద్దేశం? నేను హైదరాబాద్కి రాకూడదా? అఫ్కోర్స్ నిన్ను చూడ్డానికే వచ్చాను, లేదంటే ఇంకెందుకొస్తాను? నేను నీకోసం ప్రేమగా ఇక్కడికి వస్తే నువ్వు మాత్రం ఇలా అంటున్నావు. నీకసలు హార్ట్ లేదబ్బా. ఆల్రెడీ నేను వచ్చేశాను కాబట్టి ఇమ్మీడియట్ గా ఎయిర్పోర్ట్ కి వచ్చి నన్ను పికప్ చేసుకో. మిగిలిన విషయాలు కలిసాక మాట్లాడుకుందాం అంటూ గట్టిగా అరుస్తూ చెప్పాడు సంజయ్. సంజయ్, పవిత్ర చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కావడంతో ఇద్దరూ ఇలాగే మనసుకి ఏది తడితే అదే మాట్లాడేవాళ్లు. సంజయ్ తనతో చాలా రూడ్ గా మాట్లాడడం చూసి, నాకిప్పుడు టైం లేదు. నీకు నన్ను కలవాలనుంటే ఏదైనా టాక్సీ తీసుకునిరా, లేదంటే వచ్చిన దారినే లండన్కి వెళ్ళిపో. నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు అని పవిత్ర కూడా రూడ్ గా జవాబు ఇచ్చింది. పవిత్ర ఖుషి పర్ఫార్మెన్స్ చూడ్డానికి వెయిట్ చేస్తుంది. ఇలాంటి టైంలో
తను ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్ళగలదు? అంతేకాదు, సంజయ్ ఏం చిన్నపిల్లాడు కాదు ఒకరు వచ్చి పికప్ చేసుకోడానికి. అతను టాక్సీ తీసుకుని అతనికి నచ్చిన చోటుకి వెళ్ళొచ్చు అని పవిత్ర ఫీల్ అయ్యింది. పవి, మై డియర్ జూనియర్, సీనియర్ అనే రెస్పెక్ట్ లేకుండా నాతోనే ఇలా మాట్లాడుతున్నావా? ఫైన్, నీకొకటి చెప్తున్నాను విను. ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను ఎయిర్పోర్ట్లో కలవకపోతే ఈ ప్రపంచం మొత్తానికి అనౌన్స్ చేస్తాను, ఖుషి మనిద్దరి కూతురని అంటూ వార్నింగ్ ఇచ్చాడు. పవిత్రకి షాక్లో ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాలేదు. మనసులో సంజయ్ను ఫుల్గా తిట్టుకుంది. ఒకవేళ సంజయ్ నిజంగానే ఖుషి గురించి ఎక్స్పోజ్ చేస్తే ఆమె ప్రశాంతంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పైకి రాకపోవడమే కాకుండా విజయ్తో తన రిలేషన్ను డెస్ట్రాయ్ చేసుకున్న వ్యక్తి అవుతుంది. అసలే ఈ సంజయ్ చాలా క్రేజీ ఫెలో అని తనకు తెలుసు. అతను ఖుషి వాళ్ళిద్దరి కూతురు అని అబద్ధం చెప్తే విజయ్ ఎక్కడ తనను మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడేమో అని భయపడింది. యూ ఇడియట్, ఎప్పుడూ ఇలాంటి ట్రిక్స్ యూజ్ చేసే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు, నిన్ను చంపేస్తాను చూడు అని తిట్టుకుంది. ఇక సంజయ్ను కూల్ చేయడం కోసం సాఫ్ట్ గా డీల్ చేయాలని డిసైడ్ అయ్యి, అది కాదు సీనియర్, నేను నిజంగా ఇప్పుడు నిన్ను పిక్ చేసుకోవడానికి రాలేను. ఖుషి ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇంకొద్దిసేపట్లో తన టర్న్ ఉంది. నేను తన పర్ఫార్మెన్స్ చూడ్డం కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను. ఒకవేళ నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఏదైనా జరిగితే ఎలా? అప్పుడెవరు రెస్పాన్సిబుల్ చెప్పు అంటూ మెల్లగా కన్విన్సింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. పవిత్ర వివరించిన తర్వాత ఆమె సాఫ్ట్ అప్రోచ్ కి సంజయ్ కామయ్యాడు. ఓ, మన కూతురు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుందా? నాకు ముందే ఎందుకు చెప్పలేదు? చెప్తే నేను ముందే వచ్చి ప్రోగ్రాం అటెండ్ అయ్యేవాడిని కదా అంటూ సంజయ్ చిన్నగా నవ్వుతూ అడిగాడు. మన కూతురు కాదు, నా కూతురు. మళ్ళీ ఇంకెప్పుడైనా మన కూతురు అంటే చంపేస్తాను. అయినా ఇక నేను వెళ్ళాలి. ఖుషి కాంపిటీషన్ పూర్తయ్యాక నీకు కాల్ చేస్తాను. నువ్వు అంతలోపు ఏదైనా హోటల్కి వెళ్లి రెస్ట్ తీసుకో. బాయ్, నేను నిన్ను తర్వాత కలుస్తాను అని చెప్పి పవిత్ర ఇమ్మీడియట్ గా కాల్ కట్ చేసింది. సంజయ్ నవ్వుకుంటూ పవిత్రను ఇంకా ఇబ్బంది పెట్టకూడదు అని డిసైడ్ అయ్యి ఈ మ్యాటర్ను వదిలేశాడు. పవిత్ర కాల్ మాట్లాడిన తర్వాత వెళ్లి ప్రోగ్రాంలో జాయిన్ అయింది. అప్పటికి 35th కంటెస్టెంట్ పాట పాడుతుంది. పవిత్ర వెళ్లి సీట్లో కూర్చోగానే ఆ చిన్నారి పర్ఫార్మెన్స్ అయిపోయింది. జడ్జెస్ స్కోర్ ఇవ్వగానే ఆ లిటిల్ గర్ల్ వెళ్లిపోయింది. వెంటనే హోస్ట్ వచ్చి కంటెస్టెంట్ నంబర్ 36 ను స్టేజ్ మీదకు ఇన్వైట్ చేసింది. అదే టైంలో విజయ్ ఫ్యామిలీ మ్యాన్షన్లో అతని తాతయ్యను కలిసి బయటికి వెళ్తున్నాడు. హాల్ నుండి వెళ్లిపోతుండగా అతని మమ్మీ డాడీ సీరియస్ గా టీవీలో ఏదో ప్రోగ్రాం చూడ్డం గమనించాడు. వాళ్ళిద్దరూ సోఫాలో కూర్చొని హ్యాపీగా టీవీలో బ్రాడ్కాస్ట్ అవుతున్న చిల్డ్రన్ టాలెంట్ కాంటెస్ట్ ను చూస్తున్నారు. టీవీలో కనిపిస్తున్న క్యూట్ పిల్లలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్న దామోదర్, అహల్యను చూస్తే వాళ్లకు పిల్లలంటే ఎంత ఇష్టమో విజయ్కి అర్థమయ్యింది. వాళ్లను ఇలా చూశాకే విజయ్ అర్థం చేసుకున్నాడు. మనవడు లేదా మనవరాలితో ఆడుకోవాలన్న ఆశతోనే అతన్ని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారని. విజయ్ వీళ్లను పట్టించుకోకుండా వెళ్లిపోవాలని అనుకున్నాడు. కాని కోయిన్సిడెంటల్ గా అదే టైంలో ప్రోగ్రాం యాంకర్ కంటెస్టెంట్ నంబర్ 36 ను స్టేజ్ మీదికి పిలిచింది. విజయ్ జస్ట్ క్యాజువల్ గా వెళ్లే ముందు టీవీ వైపుకి చూసి సడన్ గా షాక్ అయ్యి అక్కడే ఆగిపోయాడు. నంబర్ 36 ట్యాగ్ తో స్టేజ్ మీదకి ఎంటర్ అయిన క్యూట్ అబ్బాయి అతనికి చెర్రీలాగా అనిపించింది. అందుకే వెళ్లిపోవాలని అనుకున్న విజయ్ అతని నిర్ణయాన్ని మార్చుకొని ఈ కంటెస్టెంట్ పర్ఫార్మెన్స్ ను చూడాలని డిసైడ్ అయ్యాడు. 36th కంటెస్టెంట్ అందరిలాగా స్టేజ్ మీదికి వచ్చాక ఇంట్రొడక్షన్ ఇచ్చి జడ్జెస్ తో ఇంటరాక్ట్ అవ్వకుండా డైరెక్ట్ గా పర్ఫార్మెన్స్ ను స్టార్ట్ చేసింది. ఖుషి స్టేజ్ మీదకు ఎంటర్ అవ్వగానే తను డాన్స్ ప్రాక్టీస్ చేసిన సాంగ్ ప్లే అయింది. తన ప్రిలిమినరీ రౌండ్ పర్ఫార్మెన్స్ కోసం ఖుషి లిటిల్ సోల్జర్స్ సినిమా నుండి ఐఎమ్ ఎ వెరీ గుడ్ గర్ల్ సాంగ్ ను ఎంచుకుంది. మ్యూజిక్ స్టార్ట్ అయిన వెంటనే ఖుషి స్టేజ్ మధ్యలో వెళ్లి నిల్చుంది. తన వెనకే ఇద్దరు మేల్ డాన్సర్స్ వచ్చారు. ఆ ఇద్దరు డాన్సర్స్ వైట్ కలర్ సూట్ లో ఉంటే ఖుషి వాళ్లకు ఆపోజిట్ గా బ్లాక్ సూట్ వేసుకుంది. తన తలకు ఒక బ్లాక్ క్యాప్ వేసుకుని
చేతిలో చిన్న స్టిక్ పట్టుకొని అందరి కళ్లకు ఒక లిటిల్ హ్యాండ్సమ్ బాయ్ లాగా కనిపిస్తుంది. వైట్ డ్రెస్ లో ఉన్న ఆ ఇద్దరు డాన్సర్స్ మధ్య బ్లాక్ డ్రెస్ తో ఖుషీ చాలా ఐ క్యాచింగ్ గా ఉంది. మ్యూజిక్ ఎండ్ అయ్యి సాంగ్ స్టార్ట్ కాగానే ఖుషీ ఆ ఇద్దరితో కలిసి డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. సాంగ్ కి తగ్గట్టు నాటీ యాక్షన్స్ తో క్యూట్ గా డాన్స్ చేసింది. ఖుషీకి డాన్స్ లో నిజంగా మంచి టాలెంట్ ఉంది. తను డాన్స్ ట్యూటోరియల్ ను 2-3 సార్లు చూడగానే నేర్చేసుకుంది. తను ఈవెన్ కొన్ని ప్లేసెస్ లో స్టెప్స్ ను చేంజ్ చేసి పర్ఫార్మెన్స్ ను ఒక చిలిపి యాక్ట్ గా మార్చింది. తను చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. తన ప్రతి స్టెప్ స్మూత్ గా ఆన్ పాయింట్ గా ఉంది. ఖుషీ పర్ఫార్మెన్స్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎగ్జైట్ అయ్యారు. ఒక 4 సంవత్సరాల అబ్బాయి ఒక లిటిల్ గర్ల్ సాంగ్ ను బ్యూటిఫుల్ డాన్స్ రూపంలో ప్రజెంట్ చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాదు, డాన్స్ మధ్య మధ్యలో సాంగ్ కి తగినట్టుగా చిన్న చిన్న చిలిపి పనులు చేస్తూ ఖుషీ ఆడియన్స్ అందరినీ అమేజ్ చేసింది. ఖుషీ తన గ్రేస్ తో సాంగ్ ను క్లైమాక్స్ కి తీసుకుని వచ్చింది. డాన్స్ ఎండింగ్ కి వచ్చేసరికి చాలా మంది ఆడియన్స్ మాత్రమే కాదు, జడ్జెస్ కూడా చప్పట్లు కొడుతూ పొగడ్డం మొదలుపెట్టారు. ఖుషీ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయినప్పుడు చాలా మందికి అర్థం కాలేదు ఈ అబ్బాయి ఐఎమ్ ఎ వెరీ గుడ్ గర్ల్ సాంగ్ ను ఎందుకు చూసుకున్నాడు అని. కానీ డాన్స్ చివర్లో ఖుషీ చేసిన ఎండింగ్ పోజ్ కు అందరూ సర్ప్రైజ్ అయ్యారు. ఖుషీ తన క్యాప్ ను తీయగానే ఆమె సాఫ్ట్ హెయిర్ భుజాల మీద పడింది. తన బ్లాక్ సూట్ తీయగానే లోపల ఇప్పటి వరకు షర్ట్ లాగా ఉన్న డ్రెస్ ఒక్కసారిగా కిందికి జారి పెద్ద ఫ్రాక్ లాగా కనిపించింది. ఖుషీ మెల్లగా ఒక డాన్సర్ వైట్ సూట్ తో తన ముఖాన్ని క్లీన్ చేసుకోగానే అప్పటి వరకు కూల్ హ్యాండ్సమ్ గా కనిపించిన బాయ్ క్యూట్ బేబీ గర్ల్ గా మారిపోయింది. ఇదంతా చూసిన ఆడియన్స్ అందరూ ఫైనల్ గా రియలైజ్ అయ్యారు కంటెస్టెంట్ నంబర్ 36 బాయ్ కాదు, క్యూట్ బేబీ గర్ల్ అని. ఇప్పుడు అందరికీ అర్థమయ్యింది ఖుషీ ఎందుకు ఆ సాంగ్ ని సెలెక్ట్ చేసుకుందో. ఈ సాంగ్ తో తన డాన్స్ స్కిల్ ను మాత్రమే కాకుండా తన నాటీ క్యూట్ సైడ్ ను కూడా చూపించి అందరినీ ఆకట్టుకుంది. పర్ఫార్మెన్స్ పూర్తి కాగానే ఆడిటోరియం మొత్తం చప్పట్లతో నిండిపోయింది. ఖుషీ మెల్లగా యాంకర్ దగ్గర నుండి మైక్ తీసుకొని, హలో ఎవ్రీవన్, ఐఎమ్ కంటెస్టెంట్ నంబర్ 36 చెర్రీ బేబీ అని ఫైనల్ గా ఇంట్రడ్యూస్ చేసుకుంది. చెర్రీ బేబీ అన్న పేరు వినగానే అందరూ సర్ప్రైజ్ అయ్యారు. ఈవెన్ ఖుషీ పక్కన నిల్చున్న హోస్ట్, జడ్జెస్ కూడా స్టన్ అయ్యారు. ఆడిటోరియంలో ఉన్న చాలా మందికి చెర్రీ బేబీ తెలుసు. తన లైవ్ స్ట్రీమింగ్ ను అటెండ్ అయ్యే ఫ్యాన్స్ కూడా ఇక్కడ ఎక్కువ మందే ఉన్నారు. కానీ ఈ లిటిల్ ఇన్ఫ్లుయెన్సర్ టాలెంట్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకోవైపు విజయ్ ఫ్యామిలీ మ్యాన్షన్ లో దామోదర్, అహల్య చెర్రీ బేబీ ట్రాన్స్ఫర్మేషన్ ను చూసి అవాక్కయ్యారు. వావ్, ఈ చిన్నారి అమ్మాయి తను ఎంత క్యూట్ గా ఉందో. నేను ముందు చూసి అబ్బాయి అనుకున్నాను. తన ఫేస్ ను చూడు, అందమైన పువ్వులా ఎలా విచ్చుకుని ఉందో అంటూ విజయ్ అమ్మ అహల్య ఖుషీ పర్ఫార్మెన్స్ ను టీవీలో చూస్తూ పొగిడింది. అవును, నేను కూడా అనుకోలేదు ఈ చిన్నారి అమ్మాయని. తను చాలా బాగా డాన్స్ చేసింది అంటూ దామోదర్ బదులు ఇచ్చాడు. ఖుషీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ను విన్నాక తన పేరు చెర్రీ బేబీ అని అహల్య తెలుసుకుంది. తన పేరు చెర్రీ బేబీ, తనలాగే పేరు కూడా ముద్దుగా ఉంది అని నవ్వుతూ చెప్పింది అహల్య. విజయ్ ముఖంలో చిరునవ్వు వెలిగిపోతుంది. చెర్రీ బేబీ టాలెంట్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తుందని విజయ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. తన పర్ఫార్మెన్స్ విజయ్ కి చాలా నచ్చింది. అహల్య టీవీలో కనిపిస్తున్న ఖుషీ వైపు చాలా కేర్ఫుల్ గా చూస్తూ ఆశ్చర్యంగా, ఒకసారి ఆ చిట్టితల్లి ఫేస్ ను చూడు, అతను మన కొడుకులాగా కనిపిస్తుంది కదా అని దామోదర్తో చెప్పింది. దామోదర్ కూడా దీర్ఘంగా పరీక్షించి, అవును, కొంచెం సిమిలర్ గా ఉన్నారు అని నవ్వాడు. తెలియకుండానే అహల్యకి ఖుషీ మీద ఇష్టం కలిగింది. ఖుషీ ముఖాన్ని చూస్తూ, కొంచెం కాదు, సేమ్ టు సేమ్ ఉన్నారు,
ఒకసారి చెర్రీ బేబీ స్మైల్ ని చూడు, ఆ పాప డింపుల్స్ ను చూడు. విజయ్ చిన్నప్పుడు సేమ్ ఈ చిన్నారిలాగే ఉండేవాడు అంటూ సర్ప్రైజ్ గా చెప్పింది. అవునవును, నాక్కూడా అలాగే అనిపిస్తోంది అని దామోదర్ రిప్లై ఇచ్చాడు. ఈ ఇద్దరికీ వాళ్ల కొడుకు తమ వెనకే నిల్చుని ఉన్నాడని తెలియదు. అహల్య కొంచెం బాధగా ముఖం పెట్టి, ఒకవేళ విజయ్కే గనక గర్ల్ఫ్రెండ్ నుండి ఈ యాక్సిడెంట్ కి ముందే వాడికి పెళ్లి జరిగి ఉంటే ఈ సమయానికి ఆ చెర్రీ బేబీ లాంటి కూతురుండేది. ఆ క్యూట్ చిన్నారి వయసుగల మనవరాలు మనక్కూడా ఉంటే చాలా బావుండేది కదా అని చెప్పింది. అవును, కాని వాడి హెల్త్ కండిషన్ వల్ల ఇదంతా జరగదు. వాడికి పెళ్లైనా కూడా మనకు మనవళ్ళు మనవరాళ్ళు ఉండరు. కాబట్టి నువ్వు పిల్లల మీద మరీ ఇంత ప్రేమ పెంచుకుంటే నీ ఆరోగ్యానికే ప్రమాదం అని ఆమె భర్త దామోదర్ అహల్యను కామ్ చేశాడు. నాకు ఆ ఆలోచనకి ఏడుపొచ్చేస్తుంది. అంటే మన కొడుకు జీవితాంతం ఒంటరిగానే ఉండిపోవాలా? ఒకవేళ మనిద్దరం చనిపోతే నా కొడుకును ఎవరు చూసుకుంటారు? దేవుడు ఎందుకు మనకింత అన్యాయం చేశాడు అని అహల్య కంట తడి పెట్టుకుంది. నువ్వెందుకిప్పుడు ఏడుస్తున్నావు? కావాలంటే విజయ్ ఒక బేబీని అడాప్ట్ చేసుకుంటాడు అని దామోదర్ అన్నాడు. కాని అహల్య మాత్రం బాధపడుతూ, అయినా సొంత పిల్లలకు పెంచుకున్న పిల్లలకు చాలా తేడా ఉంటుంది. నా కొడుకుకి సొంత పిల్లలను పెంచుకుంటే కలిగే సంతోషం దొరకదు అని వింటేనే నా మనసు ముక్కలవుతుంది అని దామోదర్ను పట్టుకొని ఏడ్చింది. జస్ట్ ఒక టీవీ ప్రోగ్రాం చూసి అతని పేరెంట్స్ ఇంత బాధపడ్డం చూడగానే విజయ్ మనసు బరువెక్కింది. చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి మౌనంగా అక్కడ్నుండి వెళ్లిపోయాడు. ఉప్పినంత ప్రేమ ఎపిసోడ్ 150 మెస్మరైజింగ్ బ్యూటీ. శిల్పకళా వేదికలో ఇప్పటి వరకు జరిగిన చిల్డ్రన్ టాలెంట్ కాంటెస్ట్ పూర్తయింది. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి కంటెస్టెంట్ నంబర్ 36 చెర్రీ బేబీ హైయెస్ట్ స్కోర్తో మొదటి స్థానంలో నిలిచింది. ఇక మిగతా రౌండ్స్ ఎప్పుడు జరుగుతాయో అనే డీటెయిల్స్ తరువాత ఇన్ఫార్మ్ చేస్తామని జడ్జెస్ అనౌన్స్ చేశాక అందరూ ఆడిటోరియం నుండి బయటికి వచ్చేశారు. పవిత్ర ఖుషీని బయటికి తీసుకురాగానే ప్రీతి చాలా ఎగ్జైటెడ్ గా ఆ చిన్నారిని హగ్ చేసుకుని, లిటిల్ చెర్రీ, నువ్వు చాలా సూపర్ గా పర్ఫార్మ్ చేశావు, నువ్వు నిజంగా అమేజింగ్ అంటూ పొగిడింది. ఖుషీ చిన్నగా నవ్వుతూ, ఎందుకంటే నాకోసం ఆరెంజ్ ఆంటీ చాక్లెట్స్ తెచ్చింది కాబట్టి, ఆ చాక్లెట్స్ తినడం వల్లే బాగా డాన్స్ చేసే శక్తి వచ్చింది అని క్యూట్ గా చెప్పింది. ఓ మై లిటిల్ క్యూటీ, నీకు నన్ను ఐస్ చేయడం బాగా తెలుసు అంటూ ఖుషీ బుగ్గలు గిల్లుతూ ప్రీతి నవ్వింది. కొద్దిసేపటి తర్వాత వాళ్లంతా శిల్పకళా వేదిక నుండి రిటర్న్ అయ్యారు. ప్రీతి, ఆనంద్ ఇంటికి వెళ్లిపోయారు. పవిత్ర తన తాతయ్య ఖుషీతో కలిసి ఇంటికి వెళ్లిపోయింది. ఇక సంజయ్ను కలవడానికి తాతయ్య ఇంటి నుండి రిటర్న్ అవుతుండగా అదే టైంకి విజయ్ నుండి పవిత్రకి కాల్ వచ్చింది. తన ఫోన్లో మిస్టర్ హ్యాండ్సమ్ అన్న కాలర్ ఐడి ఎప్పుడు కనిపించినా పవిత్ర హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఆమె ముఖంలో చిన్న నవ్వు, బుగ్గల్లో సిగ్గు ఇట్టే కనిపిస్తాయి. కాల్ లిఫ్ట్ చేసి, హలో మిస్టర్ విజయ్ అని స్వీట్ గా పిలిచింది పవిత్ర. మధుశ్రీ, నేనింతకు ముందే టీవీలో చెర్రీ పర్ఫార్మెన్స్ ను చూశాను అని ఎగ్జైటెడ్ గా చెప్పాడు విజయ్. యాక్చువల్ గా విజయ్ కి పవిత్రతో మాట్లాడాలని అనిపించింది. కాని మాట్లాడేందుకు ఏం కారణం దొరకలేదు. కాని ఇప్పుడు చెర్రీ బేబీ కాంటెస్ట్ ఒక స్ట్రాంగ్ రీజన్ గా ఉండడంతో విజయ్ ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా పవిత్రకి కాల్ చేశాడు. నువ్వు కూడా చూసావా? నేను కూడా టీవీలో చూశాను అని పవిత్ర నవ్వుతూ చెప్పింది. అతనికి ఖుషీ తన కూతురనే అనుమానం రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ పాటించింది. చెర్రీ బేబీ పర్ఫార్మ్ చేస్తున్న విషయం నాకు తెలీదు. సడన్ గా టీవీలో చూసి సర్ప్రైజ్ అయ్యాను. చెర్రీ చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. తను నిజంగా చాలా టాలెంటెడ్ అని విజయ్ పొగిడాడు. తన కూతురికి ఇన్ని పొగడ్తలు రావడంతో పవిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, అవును, ఖుషీ బేబీ చాలా ఫేమస్, తన పేరెంట్స్ నుండి మంచి క్వాలిటీస్ అన్ని ఇన్హెరిట్ చేసుకుంది అని నవ్వుతూ చెప్పింది. ఖుషీ ఇంత ఇంటెలిజెంట్ అవ్వడానికి మెయిన్ రీజన్ విజయ్ ఎక్సలెంట్ జీన్స్ వల్లే. అఫ్కోర్స్ పవిత్ర లాంటి అమ్మ
విజయ్ లాంటి నాన్నకి ఎక్స్ట్రాడినరీ కూతురే పుడుతుంది. ఇద్దరు కొద్దిసేపు ఫోన్లో మాట్లాడిన తర్వాత విజయ్ సడన్ గా, మధుశ్రీ, నువ్వు ఈరోజు నైట్ ఖాళీగానే ఉంటావా? ఏదైనా వర్క్ ఉందా అని అడిగాడు. ఎందుకు మిస్టర్ విజయ్, ఏమైనా హెల్ప్ కావాలా అంటూ పవిత్ర అడిగింది. విజయ్ మెల్లగా, అది నేననుకున్నాను మనిద్దరం 2 టికెట్స్ నువ్వు అంటూ అతనికి తెలియకుండానే తడబడ్డాడు. విజయ్ చాలా నర్వస్ గా ఫీల్ అవుతూ తడబడుతూ మాట్లాడడం గమనించిన పవిత్ర నవ్వుతూ, మిస్టర్ విజయ్, నీ దగ్గర ఏం టికెట్స్ ఉన్నాయి అని అడిగింది. విజయ్ ఇమ్మీడియట్ గా మ్యూజిక్ కాన్సర్ట్ టికెట్స్, రూపా కాన్సర్ట్ టికెట్స్ అంటూ ఫైనల్ గా అతని మాటలను పూర్తి చేసి కొంచెం రిలీఫ్ గా ఫీల్ అయ్యాడు. మనసుకు నచ్చిన వ్యక్తిని తనతో బయటికి రమ్మని అడగడం ఇంత కష్టమని విజయ్కి తెలీదు. ఇష్టమైన వారి ముందు మనసున ఉన్నది తెలపడం ఒక హార్డ్ టాస్క్ అని విజయ్కి ఈ రోజే తెలిసింది. ఓ, నీ దగ్గర 2 మ్యూజిక్ కాన్సర్ట్ టికెట్స్ ఉన్నాయి, సో నన్ను ఇన్వైట్ చేయాలని అనుకుంటున్నావు, అంతే కదా మిస్టర్ విజయ్ అని పవిత్ర నవ్వుతూ అడిగింది. విజయ్ లాంటి రిజర్వ్డ్ అండ్ షై బాయ్ తో డీల్ చేస్తున్నప్పుడు పవిత్ర ఎక్కువ ఇనిషియేట్ తీసుకోవడమే మంచిది. తను ఇనిషియేటివ్ తీసుకోకుండా విజయ్ క్లియర్ గా ముందడుగు వేసే వరకు వెయిట్ చేస్తే లేట్ రిజల్ట్స్ వచ్చే అవకాశముంది. కొన్ని సందర్భాల్లో లేట్ రిజల్ట్స్ వల్ల ఒక ప్యూర్ రిలేషన్షిప్ బ్రేక్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకే పవిత్ర విజయ్ మాటలు పూర్తి చేసే వరకు ఎదురు చూస్తూ టైం వేస్ట్ చేయకుండా ఇనిషియేటివ్ తీసుకుని అడిగింది. అవును, నువ్వు రాగలవా? నైట్ ఫ్రీయేనా అంటూ కొంచెం నర్వస్ గా అడిగాడు విజయ్. పవిత్ర జవాబు కోసం ఎదురు చూస్తున్న క్షణాలు విజయ్కి కొన్ని యుగాలుగా మారిపోయాయి. పవిత్ర ఏమని సమాధానమిస్తుందో తెలియక విజయ్ హార్ట్ బీట్ నర్వస్నెస్ తో పెరిగిపోయింది. భయంతో కాళ్ళు చేతులకు చెమట్లు పట్టాయి. పవిత్ర యాక్చువల్గా సంజయ్ను కలవాలని అనుకుంది. కాని తన ప్రిన్స్ చార్మింగ్ ఆమెను బయటికి ఇన్వైట్ చేసేసరికి తన పనులన్నీ పోస్ట్పోన్ చేసుకోవాలని డిసైడ్ అయ్యి, అఫ్కోర్స్ మిస్టర్ విజయ్, నేను ఖాళీగానే ఉంటాను. నేను కూడా మీరా కాన్సర్ట్ కి వెళ్లాలని అనుకుంటూ ఉన్నాను. నువ్వు కాల్ చేశావు. వాట్ ఏ కోఇన్సిడెన్స్ అని నవ్వుతూ చెప్పింది. పవిత్ర నైట్ జరిగే కాన్సర్ట్ కి సంజయ్తో కలిసి వెళ్లాలని అనుకుంది. అప్పుడైతే సంజయ్లా డ్రెస్అప్ అవ్వాల్సిన అవసరం లేదని ఆలోచించింది. కాని ఇప్పుడు విజయ్ తనను ఇన్వైట్ చేసేసరికి పవిత్ర ఖచ్చితంగా విజయ్తోనే వెళ్తుంది. పవిత్ర నుండి పాజిటివ్ ఆన్సర్ రావడం విన్న విజయ్ మనసులో ఎగ్జైట్మెంట్ తో అరిచాడు. చాలా ఎగ్జైటెడ్ గా, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బయటికి మాత్రం కామ్ గా కనిపిస్తూ, ఓ గ్రేట్, అయితే ఈవినింగ్ వచ్చి నేను పికప్ చేసుకుంటాను. వెళ్లేప్పుడు నీకు కాల్ చేస్తాను అని చెప్పాడు. అలాగే అంటూ పవిత్ర జాయ్ఫుల్ గా బదులు ఇచ్చింది. విజయ్తో కాల్ మాట్లాడిన తర్వాత పవిత్ర ఇమ్మీడియట్ గా సంజయ్కి కాల్ చేసింది. ఫోన్ రింగ్ అయిన చాలాసేపటికి సంజయ్ పిక్ చేసి లేజీ వాయిస్ తో, హే ఎవరు అంటూ నిద్రమత్తులో అడిగాడు. సంజయ్ ఆల్రెడీ అతని అకామిడేషన్ను అరేంజ్ చేసుకున్నాడు. ఆల్రెడీ హోటల్కి చేరి ఫ్రెషప్ అయ్యి నిద్రపోవడానికి రెడీగా ఉన్నాడు. సంజయ్, నాకీరోజు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, సో నేను నిన్ను మీట్ కాలేను. ఈ ఒక్కరోజుకి హోటల్లోనే అడ్జస్ట్ అవ్వు. రేపొద్దున్నే వచ్చి నిన్ను కలుస్తాను అని పవిత్ర చెప్పింది. హే, నీకు నాకన్నా ముఖ్యమైన పని ఏముంది అంటూ అయిష్టంగా ఫోన్లో అరిచాడు సంజయ్. సీనియర్, నిజంగా నాకొక ముఖ్యమైన పని ఉంది. రేపు నిన్ను కలవడానికి వచ్చేటప్పుడు ఖుషీని కూడా తీసుకొస్తాను అంటూ పవిత్ర కన్విన్స్ చేసింది. వావ్, అయితే ఓకే అంటూ సంజయ్ ఒప్పుకోగానే పవిత్ర రిలీఫ్ గా ఫీల్ అయ్యింది. ఫైనల్ గా సంజయ్తో మ్యాటర్ సెటిల్ చేసుకున్నందుకు కొంచెం హ్యాపీగా ఫీల్ అయినా ఎక్కడో తెలియని కంగారు మొదలైంది. సంజయ్ హైదరాబాద్ లో ఉన్నంతకాలం తనకు ప్రశాంతత ఉండదని అనుకుంటూ దిగులు పడింది. డిన్నర్ తర్వాత పవిత్ర విజయ్కి ఒక అడ్రస్ ఇచ్చి అతని కార్ కోసం అక్కడ వెయిట్ చేసింది. విజయ్తో కలిసి మొదటిసారి ఒక స్పెషల్ ఈవెంట్ కి వెళ్తున్నందుకు పవిత్ర చాలా స్పెషల్ గా డ్రెస్ చేసుకుని రెడీ అయ్యింది. తను ఒక వైట్ కలర్ డ్రెస్ వేసుకుని హెయిర్ ను ఫ్రీగా వదిలేసి లైట్ మేకప్ తో ఏంజిల్లా కనిపిస్తుంది. కొద్ది నిమిషాల్లోనే విజయ్ కార్ వచ్చి పవిత్ర చెప్పిన అడ్రస్ లో ఆగింది. సురేష్ కార్ దిగి పవిత్ర కోసం డోర్ను ఓపెన్ చేశాడు.
పవిత్ర రాకుమారిలా తన గౌన్ను పైకి లిఫ్ట్ చేసి కారులో కూర్చుంది. వైట్ కలర్లో ఉన్న ఈ అందమైన గౌన్లో పవిత్ర చాలా బ్యూటిఫుల్ గా, గ్రేస్ఫుల్ గా కనిపిస్తుంది. తన అందమైన ముఖం లైట్ మేకప్ తో ఇంకా అందంగా, స్టన్నింగ్ గా కనిపిస్తుంది. తన ప్రతి మూమెంట్ మెస్మరైజింగ్ గా ఉంది. ఇంత ప్రెటీగా కనిపిస్తున్న పవిత్రను చూసి విజయ్ కళ్ళు తిప్పుకోలేకపోయాడు. అతని మనసు వేగం పెంచుకుంది. చుట్టూ జరుగుతున్నది మర్చిపోయి పవిత్రనే చూస్తూ ఉండిపోయాడు. తన వైపే కంటిన్యూస్ గా చూస్తున్న విజయ్ను చూస్తూ, మిస్టర్ విజయ్, నేనెలా ఉన్నాను అంటూ స్వీట్ గా నవ్వుతూ అడిగింది పవిత్ర. విజయ్ ఫైనల్ గా అతని ఊహా ప్రపంచం నుండి బయటికి వచ్చి, ఏంటి అంటూ ఎంబరాస్డ్ గా అడిగాడు. పవిత్ర ముఖాన్ని చూసి ఎంతలా మైమర్చిపోయాడంటే ఆమె ఏమడుగుతుందో కూడా సరిగ్గా వినలేదు. విజయ్ ఎంబరాస్ అవ్వడం చూసి నవ్వుకుంటూ, ఏం లేదు మిస్టర్ విజయ్, ఈరోజు నువ్వేం చేశావు అని అడిగాను అని చెప్పింది. హా, నేను ఈరోజు ఇంటికి వెళ్లాను. తాతయ్యకి ఆరోగ్యం బాలేదు అంటూ విజయ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. తాతయ్యకేమైంది? మళ్ళీ ఏదైనా సీరియసా అని పవిత్ర అడిగింది. అవును మధుశ్రీ, పరిస్థితి నేననుకున్నంత ఈజీగా లేదు. తాతయ్య కొంచెం సీరియస్గానే ఉన్నారు అని విజయ్ సాడ్ గా చెప్పాడు. మిస్టర్ విజయ్, నేనొకసారి వచ్చి తాతయ్యను కలవనా? ఒకసారి తాతయ్యను చూసి ఎగ్జామిన్ చేస్తాను. మేబీ నాకు తోచిన ట్రీట్మెంట్తో నా వంతు సహాయం చేయగలనేమో చూద్దాం అంటూ పవిత్ర సలహా ఇచ్చింది. పవిత్ర మాటలకు విజయ్ చాలా సంతోషంగా ఫీలయ్యాడు. పవిత్రకి తన తాతయ్య రాజేశం నుండి మెడికల్ స్కిల్స్ వచ్చాయి. సో పవిత్ర అబిలిటీ మీద విజయ్కి పూర్తి నమ్మకం ఉంది. అందుకే తన మాటలు వినగానే ఇమ్మీడియేట్ గా, ఓకే మధుశ్రీ, నువ్వు రేపు ఫ్రీగా ఉంటే రేపే మధ్యాహ్నం వెళ్దాం అని చెప్పి అరేంజ్మెంట్ చేశాడు. అలాగే మిస్టర్ విజయ్, నో ప్రాబ్లం అంటూ పవిత్ర బదులు ఇచ్చింది. ఫైనల్ గా శిల్పకళా వేదిక ఎంట్రన్స్ దగ్గర కార్ ఆగింది. పవిత్ర, విజయ్ వారి ఐడెంటిటీను ఎక్స్పోజ్ చేయకుండా లో ప్రొఫైల్ను మెయింటైన్ చేయడం కోసం బ్లాక్ కలర్ మాస్క్ ధరించారు. పవిత్ర విజయ్ వీల్ చైర్ను పుష్ చేస్తూ ఈవెంట్ జరిగే చోటుకు వెళ్ళింది. ప్రతి ఒక్కరి కళ్లలో వీళ్ళిద్దరూ స్వీట్ కపుల్లా కనిపిస్తున్నారు. విజయ్ అతని తాతయ్య ఇచ్చిన విఐపి టికెట్స్ ను యూజ్ చేయకుండా మళ్లీ 2 నార్మల్ టికెట్స్ ను తీసుకున్నాడు. వేరెవరూ వారిని గుర్తుపట్టకుండా, ఎవరూ వారిని డిస్టర్బ్ చేయకుండా ఉండేందుకు పవిత్రతో కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేసేందుకు ఎక్కడో మధ్యలో ఉండే సీట్స్ ను బుక్ చేసుకున్నాడు. విజయ్ చూపిన దారిలోనే పవిత్ర వెళ్లి సీట్లో కూర్చుంది. తను రూపా అసిస్టెంట్ దగ్గరికి టికెట్ కోసం వెళ్లలేదు. విజయ్ పక్కన ఉండగా పవిత్రకి రూపను కలిసే తీరిక కూడా లేకుండా పోయింది. విజయ్ వారిద్దరి ఐడెంటిటీ బయటికి తెలియకూడదు అని చాలా కేర్ఫుల్ గా ఉన్నాడు. కాని అతని అమ్మ అహల్య అతని ఇంటి నుండి బయలుదేరిన క్షణం నుండి విజయ్ను ఫాలో అవుతున్న విషయం విజయ్ గుర్తించలేదు. అహల్య అతని కొడుకు కార్ను ఫాలో అవుతూ ఒక యంగ్ అమ్మాయి కార్ ఎక్కడం చూసింది. తను కూడా వాళ్ళిద్దరినీ అబ్జర్వ్ చేసుకుంటూ శిల్పకళా వేదిక వరకు వచ్చింది. మొదటి అటెంప్ట్లోనే ఇంత పెద్ద విషయం తెలుస్తుందని అహల్య ఊహించలేదు. విజయ్ ఆ అమ్మాయితో కలిసి కార్ దిగినప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చూడాలని అహల్య చాలా ట్రై చేసింది. కాని వాళ్ళిద్దరూ మాస్క్ వేసుకుని ఉండేసరికి ఎక్కువగా అబ్జర్వ్ చేయలేకపోయింది. అయినా సైడ్ వ్యూ, బ్యాక్ వ్యూ నుండి మాత్రం ఆ అమ్మాయి చాలా బాగుందని అహల్య మనసులో ఫీల్ అయ్యింది. ఆ అమ్మాయి విజయ్తో క్లోజ్గా మూవ్ అవుతూ గర్ల్ ఫ్రెండ్ లాగా అతని వీల్ చైర్ను కూడా పుష్ చేయడం చూసిన అహల్య కొంచెం యాంగ్షియస్ గా ఫీల్ అయ్యింది. నా కొడుకుకి గర్ల్ ఫ్రెండ్ ఉందా? తనను మ్యూజిక్ కాన్సర్ట్ కి ఇన్వైట్ చేశాడా? వావ్, చూడ్డానికి మాత్రం చాలా స్వీట్ గా ఉన్నారు అంటూ మనసులో అనుకుంది. ఒకవైపు అతని కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఎలాంటిదో తెలియక కంగారు పడింది. ఇంకోవైపు వాళ్ళిద్దరూ జస్ట్ ఫ్రెండ్స్